హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ విహారీ 01. మొత్తానికి అయితే హైదరాబాద్ అయితే వచ్చేసాను నేను. హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్ అయితే నేను మీకు చూపిస్తాను. ఆ ప్లేసెస్ అంటే మనకు ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాం కాబట్టి, హైదరాబాద్లో ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాం కాబట్టి, ట్యాంక్ బండ్ దగ్గర కట్ట మైసమ్మ అనే ఒక చిన్న టెంపుల్ అయితే ఉంది. అది ట్యాంక్ బండ్ పక్కనే ఉంది. అది ఎవరన్నా ఎప్పుడైనా ట్యాంక్ బండ్కి వచ్చేటప్పుడు అయితే ఇక్కడ చూడొచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, చిన్నగా ఉంటుంది. ట్యాంక్ బండ్ పక్కన ఇంకో టెంపుల్ కూడా ఉంటుంది అవుట్ సైడ్, అది డౌన్లో ఉంటుంది. ఇదైతే ఇప్పుడు మనమైతే కట్టమైసమ్మ టెంపుల్ అయితే మీకు చూపిస్తాను. వెళ్ళేదానిలో ట్యాంక్ బండ్లో ఉండే కొన్ని ప్లేసెస్ ఉంటాయి, అది మీరు చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. మొత్తానికి అయితే ఇది వీడియోని లైక్ చేయండి. ఇది ట్యాంక్ బండ్ ఉన్న పక్కన యుద్ధ ట్యాంకీ అనమాట. ఇది ఇక్కడ పెట్టారు. ఈ ట్యాంకీ వివరాలు అనమాట, చదువుకోవచ్చు. ఇక్కడ ఈ పార్క్ అయితే ఎప్పుడు ఆగిపోయి ఉంటుంది, అంటే అది రిపేర్ చేయరు, డ్యామేజ్లో ఉంది. అది దీనికి మెయింటెనెన్స్ లేదనమాట సరిగ్గా. ఈ పార్క్ అయితే మెయింటెనెన్స్ లేదు, ఎప్పటి నుంచో చూస్తున్నాం కాబట్టి మెయింటెనెన్స్ అయితే లేదు. ఇక్కడ కొంతమంది అయితే వస్తారు ఓన్లీ జాగింగ్ చేయడానికి, కాబట్టి ఇది అస్సలు మెయింటెనెన్స్ లేదు. ఇది ఫ్యామిలీకి అయితే, చిన్నపిల్లలకి అయితే ఏం బాగోదు. ఇది జస్ట్ ఎవరైనా వాకింగ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు ఒక ఇలాంటి విగ్రహాలు, స్టాచ్యూస్ మన దగ్గర మనకి వెళ్ళే దారిలో మొత్తం కనిపిస్తాయి. ఇక్కడ మనకు ఇది రైట్ సైడ్ కంటే లెఫ్ట్ సైడ్ చాలా బాగా కనిపిస్తాయి ఇవి విగ్రహాలు. ఇక్కడ మనకు దానికి సంబంధించింది వాటి వివరాలను కూడా చెప్తారనమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ మనకు విగ్రహం, ఇది ఒక విగ్రహం అనమాట. మనకు ఇది కట్టమైసమ్మ దగ్గర ఉన్న ఇది ఒక పాత పోలీస్ స్టేషన్ అనమాట. ఇది అదే పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్నది ఒక చిన్న దర్గా అనమాట. ట్యాంక్ బండ్ దగ్గర చూడడానికి చాలా బాగుంటుంది. ప్రజెంట్ అయితే ఇది క్లోజ్లో ఉంది, అంతేనే, ఇప్పుడు క్లోజ్లో అయితే ఉంది. ఇది దర్గా అనమాట. ఇక్కడ మనకు ఇక్కడ ముస్లిమ్స్ వాళ్ళు కూడా వస్తారు, ఇక్కడ నమాజ్ చేసుకుంటారు. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇది చిన్నది గుడి టైపు. ఇప్పుడు మనం చూసారా, ఇది మనకు ట్యాంక్ బండ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మార్నింగ్ వ్యూ. ఇక్కడ పొద్దున అయితే జాగింగ్ చేసుకోవడానికి చాలా మంది అయితే వస్తారు. ట్యాంక్ బండ్ వాటర్ చూడండి, బయట నుంచి చూస్తే ఎంత బాగుంటుంది. పైన దూరం నుంచి, దగ్గర నుంచి చూస్తే ఎంత మురికి ఉంటుంది. లాస్ట్ టైం వినాయక చవితి జరిగింది కదండి, ఆ వినాయక చవితి చెత్త ఇదంతా. ఇలాంటి ప్లేస్లు అయితే ఉంటాయన్నమాట రెస్ట్ తీసుకోవడానికి. నేను చూడ మనకు దూరంగా కనిపిస్తుంది ప్రగతి భవన్ అండి. మధ్యలో ఉన్నది బుద్ధుడు బొమ్మ, అవతల ఉన్నది అంబేద్కర్ బొమ్మ అనమాట. మనకు ఈ మూడు విగ్రహాలు భలే ఉన్నాయి చూడడానికి అయితే. ఈ పాయింట్ మీద చూస్తే మనకు చాలా హాయిగా ఉంటుంది. నైట్ అయితే ఈ ప్లేస్లో మనకు ఇక్కడ పార్టీలు అయితే జరుగుతాయి. పార్టీలు అంటే అదే బర్త్డే పార్టీలు, చిన్న పార్టీలు అయితే జరుగుతాయి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ కేక్స్ అనేవి ఉన్నాయి. బెంచ్ల మీద మొత్తం ఖరాబ్ చేసి చండాలని చేసి పడేస్తున్నారు. దీనికి ఇక్కడ చూడు, కేక్సే అండి, మొత్తం అంత కేక్సే. హైదరాబాద్లో మనకు కొన్ని దేవాలయాలు ఉన్నాయండి. ఆ దేవాలయాలు వచ్చేసి మీకు చూపిస్తాను. అది ఇక్కడ హైదరాబాద్లో ఉన్న కొన్ని ఫేమస్ టెంపుల్స్, చిన్న టెంపుల్స్, అవి మీకు చూపిస్తాను. హైదరాబాద్ వచ్చే ముందు హైదరాబాద్ ఎవరైనా వచ్చేటంటే సౌండ్ ఎక్కువ ఉంది, మైక్ లేదండి నాకు. మెయిన్గా మైక్ లేదు, అందుకే వాయిస్ అనేది క్లారిటీ లేదు. హైదరాబాద్ ఎవరైనా వచ్చేటప్పుడు అయితే ఇక్కడ మంచి టెంపుల్స్ అయితే ఉండే, ఆ టెంపుల్స్ మీకు చూపిస్తాను. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే చేయొచ్చు అనమాట. ఆ టెంపుల్కి బాగుంటాయి, బాగుంటాయి. మనం హైదరాబాద్ వచ్చినప్పుడు టెంపుల్స్ కూడా చూస్తాం బెస్ట్. అలాగే ఇక్కడ పార్క్స్, రోడ్స్ అనేది హైదరాబాద్లో రొటీన్ అనమాట. ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. ఇక్కడ అవి చూసేది ఏమి ఉండదు. ట్యాంక్ బండ్ చూడడానికి బాగుంటుంది, కానీ అదో మనకు ఇది ఒక్కటే, ఈ ప్లేస్ ఒకటే మనకు. హైదరాబాద్ రోడ్లు చూడడానికి బాగుంటాయి, కానీ లొకేషన్ మాత్రం బాగుంది చేశారు. కానీ అక్కడక్కడ మెయింటెనెన్స్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మెయింటెనెన్స్ అంటే క్లీనింగ్ అనమాట. ఇక్కడ క్లీనింగ్ అనేది ఇక్కడ సరిగ్గా ఉండదు, అది చేసేటప్పుడు చేస్తారు. మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశారు క్లీనింగ్, అయిపోతుందండి, మళ్ళీ క్లీనింగ్ అయితే అయిపోతుంది. కాకపోతే ఇక్కడ రోడ్డు పక్కన చెరువు, అది పక్కన ఇంద్రభవన్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ మనం ఎదురుగా ఇక్కడ అండి, ఇది చిన్న దర్గా కనిపిస్తుంది కదండి. ఇది దర్గా అయితే కాదు, ఒక హోటల్ అనమాట. ఇక్కడే మనకు గుడి అయితే ఉంది, చూపిస్తాను రండి. ఇదేనండి మన టెంపుల్, కట్టమైసమ్మ టెంపుల్ చిన్నది. ఈ టెంపుల్ వచ్చేసి మనకు కరెక్ట్ ఎగ్జాక్ట్గా ట్యాంక్ బండ్ దగ్గర ఉంటుంది. ఈ కట్టమైసమ్మ ఎదురుగా మనకు ఇలాగ పావురాలు కూడా ఉంటాయండి. ఇక్కడ ఎదురుగా చాలా పావురాలు ఉంటాయి, ఎనీ టైం ఉంటాయి పావురాలు. ఇక్కడ పావురాలు ఉండే ప్లేస్ ఉండవు, ఎనీ టైం అయితే ఉంటాయి పావురాలు.
ఇదే అనమాట మనం కట్టమైసమ్మ టెంపుల్ చిన్నది. మొత్తానికి అయితే ఇది తాళం వేస్తుంది. ఇది ఈ పావురాల కింద అయితే ఇంకొక టెంపుల్ అయితే ఉంది. అది చాలా పెద్ద టెంపుల్. అది మెట్లు మనకు ఇక్కడ నుంచే దిగాలండి. ఇక్కడ నుండి అక్కడ నుంచి మనం కింద దిగితే కింద ఇంకొక టెంపుల్ వస్తుంది, పెద్ద టెంపుల్. ఇది చిన్న టెంపుల్ అనమాట, కట్టమైసమ్మ టెంపుల్. దాని కింద అయితే పెద్ద టెంపుల్ అయితే ఉంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు చూపిస్తాను అక్కడ టెంపుల్ వచ్చేసి. ప్రగతి భవన్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ వ్యూ మాత్రం సూపర్గా అయితే కనిపిస్తుంది. ప్రగతి భవన్ నా వెనక కనిపిస్తుంది కదండి, అదే అండి టెంపుల్ అనమాట, మెయిన్ టెంపుల్ కట్టమైసమ్మ టెంపుల్. ఈ చెరువుకి కాపాడుతున్న ఒక దేవత అనమాట. మనం నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ట్యాంక్ బండ్ వచ్చినప్పుడు ఆ టెంపుల్కి అయితే చూడండి, ఓపెన్ ఉంటుంది. అప్పుడు మార్నింగ్ కదా, అప్పుడు క్లోజ్లో ఉంది. దాని ఎదురుగానే మనకు ఇంకో చిన్న పెద్ద టెంపుల్ అయితే ఉంటుంది, అక్కడ కూడా చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు అయితే ఐస్ క్రీమ్ పార్లర్ అండి. ఇది మొత్తం కూలగొట్టేశారు. ఎందుకంటే అప్పుడు కూడా ఐస్ క్రీమ్ పార్లర్స్ ఉండేది, కానీ చాలా అంత మెయింటెనెన్స్ లేదు, ఎక్కువ జనాలు కూడా వచ్చేవారు కాదు. ఏదో చిన్న బూత్ బంగ్లా లాగా ఉండేది. ఇప్పుడు ఇది మొత్తం అయితే పడగొట్టేశారు అనమాట. ఇక్కడ చూడండి మొత్తం డ్యామేజ్ అనమాట. ఇది ఒకప్పుడు చిన్న ఐస్ క్రీమ్ పార్లర్ అనమాట. ఇది మొత్తం చెరుకు కట్టి మన చెరుకు కిందే ఉంటుంది, అంతగా బాగోదు. ఇప్పుడు మన కూలగొట్టి మళ్ళీ వేరే కడతారు అనుకుంటా. అక్కడ చూడండి ఎక్కడ పడితే అక్కడ ఇది ఒక్కటే గలీజ్ చేసేస్తారండి కేక్స్ మొత్తం. వాళ్ళకి మళ్ళీ క్లీన్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. బర్త్డే పార్టీలు చేసుకోవచ్చు, కానీ మరి ఇల్లు ఖరాబ్ చేసినట్టు ఖరాబ్ చేస్తున్నారండి వాళ్ళు. చాలా వరస్ట్గా చేశారు అయితే. మళ్ళీ అది క్లీన్ చేయడానికి కూడా టైం పడుతుంది కదా, మళ్ళీ అందులో పడేసడం. ఇక్కడ మెయింటెనెన్స్ ఉన్నా సరే కానీ మనమే ఇది ఖరాబ్ చేసేస్తున్నాం. కూర్చోడానికి ప్లేస్ కూడా లేదు ఇక్కడ. మురికి వాడలో ఇక్కడ మనకు షిప్పింగ్ బోర్డ్స్ కూడా ఉంటాయండి. ఎవరైనా ఇక్కడికి వచ్చి మనకు బోర్డ్స్ ఎక్కిసి మనం అక్కడ దూరంగా కనిపిస్తున్న మనకు ఆ బుద్ధుడు బొమ్మ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు మనం. ఇక్కడ నీళ్ళు చాలా వరస్ట్గా ఉంటాయి. ఇక్కడ దయచేసి ఇక్కడ స్పీడ్ బోర్స్ మాత్రం ఎంచుకోకండి. ఎవరన్నా ఎక్కేటప్పుడు అయితే స్పీడ్ బోర్ మాత్రం ఎక్కువ ఎందుకోనండి. ఎందుకంటే ఆ నీళ్ళంతా మన మీద పడతాయి అనమాట. నీళ్ళంతా చాలా మురికి డ్రైనేజ్ వాటర్ అనమాట. ఇదంతా డ్రైనేజ్ వాటర్ కన్నా చాలా దారుణంగా ఉన్నాయి. ఇది ఇక్కడ దగ్గర ఉంటేనే వాసన వచ్చేస్తుంది. అక్కడ మెయింటెనెన్స్ అక్కడ చూడడానికి బ్యాక్గ్రౌండ్ చాలా సూపర్ ఉంది, కానీ వాటరు మంచిగున్నా అంతేనండి. డ్రైనేజ్ పైపులు ఎలాగైనా ఇందులోనే కలుపుతారు. వినాయకులు వచ్చాయి కదా ఈ మధ్యలో, వినాయకులు వస్తే కొద్దిగా మరీ కొంచెం ఇదిగా తయారైంది అంతే. సరే అండి, ఇప్పుడైతే వీడియో అయితే కంప్లీట్ చేసేస్తాను. మీకు ఆ గుడి చూపిస్తాను అని చెప్పారు కాబట్టి గుడి చూపించేసాను. నెక్స్ట్ టైం వీడియోకి హైదరాబాద్లోనే మన ఇంకొక గుడి ఉంది. ఆ గుడికి అయితే మనం వెళ్ళిపోతాం. ఎవరన్నా ఈ వీడియో చూసినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి కొద్దిగా.